గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. యావత్ తెలంగాణ ప్రజానికానికి నా శుతకోటి నమస్కారాలు. ఎవరైతే మన ఛానల్ కొత్త చూస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి, మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బెల్ అయిన గంటను ఆన్లో పెట్టుకోండి. తెలంగాణలో ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకాలను మీ ముందు తీసుకురావడానికి ఎంతగానో మన ఛానల్ ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. మీరు లైక్ చేస్తేనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇతరులకు రీచ్ అయిందని తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. వీలైన త్వరగా ఈ యొక్క వీడియోను మీ బంధుమిత్రులు కానీ, మీ వాట్సాప్ గ్రూపులలో కానీ, గ్రామ ప్రజానికానికి కానీ, తెలంగాణలో ఉన్న పెన్షన్దారులకు అందరూ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఆసరా పెన్షన్లపై ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్ కూడా మీకు సమయానుసారంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు తెలియజేయగలరు. ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది కూలంకుషంగా, క్లుప్తంగా సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళినట్లయితే ఈరోజు రాత్రి 8 గంటలకు ఆసరా పింఛన్లు 4,000 ప్లస్ 6,000 జమ. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరీగా ఇవైతే రెడీ పెట్టుకోండి. మనం చూసుకున్నట్లయితే ఆసరా పింఛన్లు ఏవైతే పెరిగిన ఆసరా పింఛన్లు 4,000 రూపాయలు, వృద్ధులకు ఒంటరి మహిళ వాళ్ళంతా 4,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అయితేనైతే ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త కూడా చాలామంది కూడా తెలపడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించిన ఆసరా పింఛన్లు కావాలంటే ఇంకా రిమైనింగ్ పెండింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జమ కావాల్సి ఉంది. కాబట్టి కంపల్సరీగా మీరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళైతే మీరు మీ దగ్గర ఉంచుకోవాల్సిన సర్టిఫికేట్ ఏంటంటే కంపల్సరీగా రేషన్ కార్డు అయితే ప్రతి ఒక్కరు కూడా దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే కంపల్సరీగా ఇంటెలిజెన్స్ అధికారులు ఇంటింటి సర్వే బాగా చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని మాత్రమే ఎలిజిబుల్గా స్వీకరించి వారికి మాత్రమే ఒక ఆసరా పింఛన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు అయితే దగ్గర ఉంచుకోండి. అదేవిధంగా ఇంకోటి ఏదైతే పెన్షన్దారు ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంటు, ఎందుకంటే మీరు బ్యాంక్ అకౌంట్ కేవైసీ చేసుకున్నా లేదని బ్యాంక్ అకౌంటు, అదేవిధంగా మరి మీరు ఒకవేళ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో ఆ ప్రజాపాలన దరఖాస్తు రసీదు. చాలామంది అయితే దరఖాస్తు 1 వీక్ ఇచ్చారు కాబట్టి ఆ 1 వీక్లో చాలామంది దరఖాస్తు చేసుకోలేదు. ఒకరు దరఖాస్తు చేసుకుంటేనే రసీదు ఉంచుకోండి. దరఖాస్తు చేసుకోకుంటే ఈ 3 పత్రాలు అయితే దగ్గర ఉంచుకోవాలి. అదేవిధంగా మీకు సంబంధించిన ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ 4వ సర్టిఫికేట్ చూసుకున్నట్టయితే క్యాస్ట్ ఉండాలి. అదేవిధంగా మీరు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే అయితే మాత్రం మీ యొక్క ఆసరా పింఛన్లు అయితే రావు. క్యాస్ట్ సర్టిఫికేట్ అదేవిధంగా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి కదా. దాదాపు ఇన్కమ్ ఆదాయం వచ్చేసి దాదాపు 1,00,000 రూపాయలు మన సంవత్సరం ఆదాయం ఉంటేనే ఈ యొక్క ఆసరా పింఛన్ కూడా పడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే మరి ఏమైనా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తున్నామా లేకుంటే దేనికి అప్లై చేస్తున్నాం మాకు ఇవన్నీ సర్టిఫికేట్లు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్నీ మారినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సర్టిఫికేట్ అన్నీ ఉంచుకోవాలి. మనకు ఆల్రెడీ మెన్షన్ చేసి మాకు ఇప్పుడు రైతు రుణమాఫీ చూడండి. రైతు రుణమాఫీ అనేది ఓన్లీ ఎవరైతే మాఫీ కావాల్సిందో ఓన్లీ మనకు పట్టా పాస్బుక్ అదేవిధంగా 1B ఉంటుంది కదా, ఇవి మాత్రమే అవసరం ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే వాటి కూడా రేషన్ కార్డు ఉంటేనే ఈ యొక్క రైతు రుణమాఫీ చేస్తామని పేర్కొనడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని కూడా ఆసరా పింఛన్లకు అయితేనేమి మిగతా పథకాలకు అయితేనేమి అన్నిటికీ కూడా ఇవి పత్రికలు అయితే ఇవి ఒక సర్టిఫికేట్ అయితే కీలకం కానుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సర్టిఫికేట్ అనేది దగ్గర ఉంచుకోవాలి. కంపల్సరీగా ఒక వీడియోని వీళ్ళని త్వరగా మీ బంధుమిత్రులు కానీ అందరూ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు చూసిన వెంబడే లైక్ కొట్టండి. లైక్ చేస్తేనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎంతవరకు రీచ్ అయింది అవగాహన ఉంటుంది. అదేవిధంగా ఎంతో సమాచారం సేకరించి మీ ముందు తీసుకురావడానికి ఎంతో శ్రమిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ టు ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.